ओम साई राम। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ పోస్టర్ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కదా. బాబా వారిది వార్షికోత్సవం అండి. రేపు జరగబోయే వార్షికోత్సవానికి చాలా బాగా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నవి. మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఇలాగా బాబావారి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. చూడండి, బాబావారిని ఎంత చక్కగా లైటింగ్లతో ఎంతో అంగరంగ వైభవంగా 3 రోజుల నుంచి ఎంతోమంది శ్రమిస్తూ బాబావారి సేవ చేసుకుంటూ లెక్కలేని విధంగా అక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఎక్కడ చిన్న ఇబ్బంది కలగనివ్వకుండా అందరూ చాలా నిబద్ధతతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నేనైతేనండి వీడియో బాబావారి దగ్గర డెకరేషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి గుళ్ళో. అయితే మీకందరికీ ఈ లైటింగ్ అనేది చూపించాలి అన్న ఉద్దేశంతో మొదట ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఈ వీడియో తీస్తూ ఉన్నానన్నమాట. చూడండి, చాలా అంటే చాలా తోరణాలు అన్నీ కట్టి వంటలు స్టార్ట్ చేశారు. రోడ్డు కూడా క్లోజ్ చేసేసి బాబావారి టెంపుల్కి దగ్గరలో అన్నీ కూడా టెంట్లు అవి వేసి ఒక రకంగా కాదండి, అన్ని రకాలుగాను భక్తులు ఎక్కడ చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అని ఎంతోమంది శ్రమ అండి వెనకాల. నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను కదా, ఎంతో ఇదిగా ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా మా బాబావారి సేవలో మునిగి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్నర్ అండి, ఇది కార్నర్ బాబావారి టెంపుల్కి దగ్గరలో వంటలు అవి అన్నీ చేస్తారనమాట. ఈ కార్నర్ సందులో అనమాట. అక్కడ వంటలకి ప్రతి ఒక్క వాళ్ళు వంటలు చేస్తానికి అక్కడ ఏర్పాట్లు అనేవి జరిగినాయి. చాలా దగ్గరలో బాబావారి టెంపుల్కి చాలా దగ్గరలో అన్నీ అక్కడ కూడా రోడ్లన్నీ క్లోజ్ చేసేసారనమాట. అయితే బాబావారి టెంపుల్ దగ్గర నేను ఇందాక ప్రదక్షిణాలు చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తే డెకరేషన్లు బాబావారి టెంపుల్లో డెకరేషన్స్ వాళ్ళు వచ్చేసారు. పువ్వులు డెకరేషన్స్ చేద్దామని చెప్పి ఇంకా అందుకని చెప్పి నేను ఇక్కడ బాబావారి వీడియో తీసి మీ అందరికీ షేర్ చేద్దాము. రేపు జరగబోయే బాబావారి వార్షికోత్సవానికి ఎలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయో మీరు కూడా చూసి సంతోషపడతారు అని ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కూడా బాబావారు లోపల పువ్వులు, కాగడ మల్లెపూలు, బంతి పూలు అన్నీ కూడానండి ప్లాస్టిక్ వాడరు. రియల్గా మొత్తం అన్నీ కూడా పువ్వులు రియల్గా ఉండేవే వాడతారు. కొన్ని టెంపుల్స్ దగ్గర నేను చూస్తూ ఉంటాను, అక్కడ ప్లాస్టిక్ కూడా యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం బాబావారికి ఇదేనండి, ఇందాక నేను చెప్పాను కదా వంటలు అవి చేస్తారు అని చెప్పి ఇక్కడే అనమాట. ఈ కార్నర్లోనే మొత్తం అంతా అటు క్లోజ్ చేసేసి అక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా మనం వచ్చేసామండి, బాబావారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, అక్కడ కార్నర్లో బాబావారు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఎంత చక్కగా బాగా పెయింటింగ్తో వేశారనమాట ఆ బాబావారిని. రెడ్ కలర్ బాబావారి లైటింగ్ అసలు ఎక్సలెంట్. ఇదిగోండి, ఓం అనేది రాశారు ఇక్కడ. ఓం అనేది గ్రీన్ అక్షరాలతో రాశారు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఓం అనేది ఎంట్రన్స్లో అలా పెట్టేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ దీనికి ఎదురుగానే కొట్టు ఉంటుంది. ఆ కొట్టులో బాబావారికి అభిషేకం సామాన్లు,
కొబ్బరికాయలు, అగరొత్తులు అవన్నీ కనిపించే దాంట్లో అందరూ భక్తులు తెచ్చుకుంటాము. ఇంకా అదండి ఎంట్రన్స్ గేట్ లైటింగ్ చూడండి. అది పక్కన ఈ బిల్డింగ్ బాబావారిది సంబంధించిన మొత్తం అన్నీ పూజారి ఉండటానికి, దానిలో సేవకులు చేసే వాళ్ళకి వసతి సౌకర్యం అన్నమాట. చాలా బాగుంటుందండి టెంపుల్కి అన్నీ. ఎక్కడ కూడా ఎవరికి అసౌకర్యం. ఈ బాబావారిని ప్రతి సంవత్సరం అయితే రెడ్ కలర్ బాబావారిని పెట్టేవారు. మళ్ళీ ఇక్కడ కూడా గ్రీనే బాబావారిని లైటింగ్ అమర్చారు. చాలా బాగున్నారు కదా. నాకు ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళిపోదామండి. లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ముగ్గులు కూడా చక్కగా తీర్చిదిద్ది వేస్తారు. మదిగో పూలు చూడండి. వాళ్ళు వచ్చారనే నేను పక్కకి వెళ్ళాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అక్కడ లోపల ఇవన్నీ పూలు అదిగోండి. లోపల బాబావారు ఇప్పుడే స్టార్ట్ చేశారు. సూపర్ అసలు బాబావారికి. ఇంకా చూడండి ఇదంతా మొత్తం అయ్యేసరికి ఎంతో బాగుంటుంది. ఇంకా ఇక్కడే చాలా టైము గడిపాను నేను. ఇంకా ఈ వీడియో తీద్దామని చెప్పి పక్కకు వచ్చాను అనమాట. చూడండి బాబావారిని. సూపర్. ఈరోజు గురువారం రోజున షిరిడీలో సాయినాథుని పల్లకి ఉత్సవం ఎంతో బాగా జరిగిందండి. అసలు ద్వారకామాయిలో మేము పక్కనే కూర్చుంటామన్నమాట. ఎన్నో అవర్స్ వెయిట్ చేస్తూ ఆ పక్కన ఉంటుంది కదా ముఖ దర్శనం దగ్గర కూర్చుంటామన్నమాట. అప్పుడు అక్కడ చిన్న చీటీలు ఏమైనా రాసుకుని మనం బాబావారికి ఏవైనా సరే మనకు ఏవైనా కోరికలు ఉంటే అవి రాసి అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ద్వారకామాయిలో, వాళ్ళకి ఇస్తే ఆ పల్లకిలో కూడా పెడతారండి. అలాగా కూడా మేము ట్రై చేసేవాళ్ళం. ఎన్నో బాబావారి దగ్గర అనుభూతులు మనకు కలుగుతూ ఉంటాయి. ఏ విధంగా బాబావారిని అంటే సాయినాథుడిని మనం ఎలాగా దగ్గర అవుదామా అన్న ఇదిలోనే ఉంటాము. చూడండి సాయినాథునికి అదంతా సాంబ్రాణి. అసలు ఆ వాతావరణమే మారిపోతుందండి. ఆ స్మెల్, సాంబ్రాణి స్మెల్. ప్రతి ఒక్క సాయి భక్తుడు కూడా ఎన్నో అవర్స్ నిబద్ధతగా కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు. సాయినాథుని పల్లకి ఎప్పుడు బయలుదేరుతుందా, ఎప్పుడు ఆ ఉత్సవం మనం చూద్దాం. చూడండి ఎలాగ చూస్తూ ఉన్నారు చాలామంది భక్తులు. ముగ్గులు కూడా ఎంత బాగా వేస్తారో అవన్నీ వేసుకునే అవకాశం మనకు కూడా లభిస్తుందండి. చక్కగా మనం బాబావారికి పల్లకి ఉత్సవంలో అన్ని సేవలు చేసుకునే భాగ్యం మనకు కూడా కలుగుతుంది. అట్లాగా గురువారం రోజున సాయినాథుని పల్లకి ఉత్సవం ప్రారంభమైంది. చక్కగా భక్తులు బారులు తీరి కూర్చుని చావిడి దగ్గరకు బాబావారు చావిడి ఉత్సవంగా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మొదలే అవుతుంది. సాయినాథుని పల్లకి బయలుదేరి ద్వారకామాయికి వచ్చి అక్కడి నుండి చావిడి దగ్గర అట్లా ఇదంతా రాత్రి సేజ్ హారతి వరకు ఇలాగ కొనసాగుతుంది. అప్పటి వరకు కూడా భక్తులు ఎదురు చూస్తూ బాబావారి పల్లకి ఉత్సవంలో పాల్గొని ఆనంద ఇదిలో వెలిగిపోతూ ఉంటారండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎదురుగా బాబావారు కాసేపు నుంచి అలా నిలబడతారు. అప్పుడు బాబావారు సంజ్ఞలు చేస్తారంటండి. ఆంజనేయ స్వామితో ఏవో సంజ్ఞలు చేస్తారంట. అవన్నీ అక్కడ దానికి గుర్తుగా బాబావారి పల్లకిని కార్నర్లో ఒక నిమిషం పాటు ఉంచుతారు. ఎంతో బాగుందండి. చూడండి ఆనంద డోలకల్లో సాయినాథుడు ఊరేగుతూ వస్తూ ఉన్నాడు. అప్పుడు చూసినట్టే ఉంటుంది మనకి. పల్లకి వచ్చాం బాబావారు ఉన్నప్పుడు ఇలాగే జరుపుకునేవాళ్ళు. అదే అనుభూతి మనం కూడా పొందుతూ సాయినాథుని పల్లకి ఉత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా షిరిడి వెళ్ళినప్పుడు పాల్గొనండి ఫ్రెండ్స్. ఇంకా తెల్లవారుజామున మనకు ఈ రోజున మార్నింగ్ పొద్దున్నే కాగడ హారతి అన్నీ కూడా వచ్చినాయండి. మా ఇంట్లో ఎలా డెకరేషన్ చేసుకున్నాను కూడా చూడండి ఫ్రెండ్స్. బాబావారి సాయి ప్రేమామృతంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని
కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకళింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. బాబావారు వేరుసిన గుళ్ళు అవి అట్లా ఇచ్చి అది గింజలన్నీ అయిపోయినాక నీరు తాగమని చెప్పి బాబావారు కూడా త్రాగారు. అంతవరకు నిన్న బాబావారి పారాయణం అయింది. ఈరోజు కాక నీరు త్రాగిన తరువాత నీ మలద్వారం మూసుకుంది, ఆ బ్రాహ్మలు ఎక్కడ చచ్చారు, వెళ్ళి వారిని పిలుచుకునిరా అని అన్నారు. తరువాత భక్తులు వచ్చారు. మసీదు మరలా ఎప్పటి వల్లనే నిండిపోయింది. నేల పని మరలా ఆరంభమైంది. కాక విరేచనాలు ఆగిపోయినాయి. విరోచనాలకు ఇదేమీ ఔషధం? సత్పురుషుల వచనమే అసలు ఔషధం. వారిచ్చినది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉండవు. హార్దా పట్టణంలోని ఒక గృహస్థుడు కడుపులో శూల వ్యాధితో 14 ఏళ్ళు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. షిరిడీలోని సాయి మహాత్ములు దర్శనంతో కష్టాలను నివారిస్తారని ఆనోటా అనగా విన్నాడు. వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు శూల నా వెంట పడి 14 ఏళ్ళు నిండాయి. దీనికి పరమ అవధి కరుణించమని ప్రార్థించాడు. పరమ అవధి అయింది. ఇది ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇంకా నాకు లేదు. నేనెవరినీ హింసించలేదు, తల్లిదండ్రులను అవమానించలేదు, పూర్వజన్మలో ఏమి చేశానో గుర్తులేదు, నాకు ఈ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమావలోకనం, వారి ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. అటువంటిదే దత్తోపంతు అనుభవం. బాబా అభయహస్తం అతని శిరస్సున పడి వారి ఆశీర్వాదం, విభూది ప్రసాదము లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజు అతనిని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమక్రమంగా అతని కడుపు శూల బాధ పూర్తిగా నివారణమైంది. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. ఇతరులకు ఉపకారం చేయడం వారి నిత్య స్వభావం. చరాచరాలలో వారికి సద్భావమే. వారి లీలలను స్తుతించాలన్నా గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రం. ఇప్పుడు పూర్వానుసంధానము. మరలా భీమాజీ చరిత్ర. బాబా విభూదిని తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చి కొంచెం అతని నుదుట రాసి అతని శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్వం. దిమ్మెసతో అప్పుడే సమతలంగా చదును చేసిన నేల చెమ్మగా ఉంది. అయినా బాబా ఆజ్ఞను శిరస వహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పరుచుకున్నాడు. భీమాజీకి ఊళ్ళో తెలిసిన వారు అనేకులు ఉన్నారు. పొడిగా ఉన్న స్థలం లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థానాన్ని వదిలి వేరే స్థలాన్ని చూసుకోలేడు కదా. అక్కడే 2 గోనిగుడ్డలు పరుచుకుని వానిపై పరుపు వేసుకుని పటేలు నిశ్చింతగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టారు వచ్చి అతనిని కొట్టసాగాడు. పద్యం కంఠస్థం చేయడానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకుని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు చితకబాదాడు. అలా శిష్యుని చాలా కష్టపెట్టాడు.
ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహలపడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరమక్షరం శాంతం చెబుతున్నాను. పద్యం: పరుల గృహాలలో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపటము అనుకునే భావించే స్త్రీ, లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం కల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలడం లేదు. వెంటనే మరో కల వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైనది. ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతిని అదిమి పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పొత్రాన్ని తీసుకుని దానితో భీమాజీ ఛాతిని సన్నికల్లుగా చేసి రుద్దుతూ ఉంటే అతని ప్రాణాలు ఉక్కిరి బిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కల అయిపోగానే అతనికి బాగా నిద్ర పట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పటేలు మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచనంతా పూర్తిగా మాయమైంది. సన్నికల్లు, పొత్రము, బెత్తంతో కొట్టడము ఎక్కడ గుర్తుంటాయి? కళ, భ్రమ అని జనులు అంటారు, కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవమవుతుంది. పటేలుకు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించాడు. అతనికి పునర్జన్మ కలిగినట్లు అనిపించింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క చంద్రవదనాన్ని చూసి పటేలు మనసు సాగరంలా ఉప్పొంగింది. అతడు ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్ని ఉంచాడు. బెత్తంతో శిక్షించడము గుండెను బ్రద్దలు చేసే బాధ. దాని ఫలితం ఆనందదాయకము అయింది. బాబా, మీ ఈ ఉపకారానికి పామరుణ్ణైన నేను ఎలా బదులు తీర్చుకోగలను? అది అసఖ్యం. అందువల్ల కేవలం మీ పాదాలపై శిరస్సు నుంచుతున్నాను. ఇదే నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయము లేదు. సాయి, మీ లీలలు అతర్క్యం, ఆలోచనలకు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ 1 నెల రోజులు ఉన్నాడు. ఆ తరువాత నానా ఉపకారాన్ని స్మరించుకుని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేలు బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి వారి కృపకు కృతజ్ఞతాపూర్వకముగా ఆనందంతో నిండిన మనసుతో తరచూ షిరిడీ వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధా విశ్వాసాలు, ఇవి చాలు. వేరే ఏమీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పకుండా ఉండాలి. కష్టాలలో చిక్కుకున్న వారు ఎవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకుని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపాంగంగా ఆచరిస్తారు. అట్లే పటేలు సాయి సత్యవ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధిపూర్వసరంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పటేలు దాసగను రచించిన అర్వాచీన భక్తలీలామృతంలోని సాయి చరితాన్ని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45 అధ్యాయాలున్న ఈ గ్రంథంలో దాసగను అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయి సత్యవ్రతలు. వ్రతాలలో ఉత్తమమైన ఈ వ్రతంలో పటేలు ఈ 3 అధ్యాయాలను చదివేవాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతని మనసుకు ప్రశాంతి కలిగింది. ఆప్తులు, బంధుమిత్రుల సహితంగా ఆనందభరిత మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యము మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయినారాయణుడు. రెంటిలో ఏదీ తక్కువ కాదు. దీనిని పటేలు ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతం పరపరంగా వాడుకలోనికి వచ్చింది. భాగ్యముంటే దయామయులైన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలను హరించి వేస్తారు.
వారు కాలాన్ని వెనక్కు మళ్ళిస్తారు. ఇక తరువాతి కథలో ఒకరి సంతాన చింత వర్ణన, దీనిలోని సత్పురుషుల్లోని ఏకాత్మత చమత్కారము ప్రకటనమవుతాయి. నాందేడు పట్టణ నివాసి పార్సీ జాతీయుడైన ఒక గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలగటం, మౌల్వీ సాహెబ్ అనే సాధువు గురించి బాబా సూచించటం, పార్సీ వ్యక్తి ఆనందంతో తన గ్రామానికి వెళ్ళిపోవడం. అత్యంత ప్రేమపూరితమైన ఈ కథను శ్రోతలు శాంతచిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యం, వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. హేమడ్ పంత్ సాయికి శరణు వచ్చి తరువాతి అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. సాధువులకు శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్థ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో భీమాజీ క్షయ నివారణమన్న 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో నింబారు దర్శనమండి. మేము కావాలని షిరిడీలో ద్వారకామాయిలో ఉంటుంది కదా, అది బాబావారి గుర్తుగా మా ఇంట్లో మేము ఇలా కట్టించుకున్నాము. బాబావారికి నేను ప్రతిరోజు ఇలా డెకరేషన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే మరొక వీడియోలో గొప్ప సాయి భక్తురాలు ఎస్టర్డే నా ఫ్రెండ్ వదిన అంటుంది ఎంతో ప్రేమగా తన అనుభవాన్ని మీతో షేర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంత గొప్ప అనుభవాన్ని బాబావారు తనకు ఇచ్చారో చెప్తుంటే నాకే కలిగింది, ఎంతో ఆనందం కలిగింది. మీతో పంచుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు.